హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అన్నా క్యాంటీన్లలో అదనపు బాధ్యతలపై ఫైర్ అండి ఉద్యోగులు. సచివాలయ ఉద్యోగుల ఆవేదన. బాత్రూమ్ వెరిఫికేషన్ డ్యూటీలన్నీ కూడా సచివాలయ ఉద్యోగుల మీద పడినాయి. సో తెలుసుకుందాము. సచివాలయ ఉద్యోగులు పాఠశాలలో బాత్రూమ్ వెరిఫికేషన్ డ్యూటీ వేయడంపై వారైతే ఈ డ్యూటీ మీద మండిపడుతున్నారండి. విద్యాశాఖ పదోన్నతుల్లో వారి విధుల్లో ఎటువంటి సంబంధం లేని తమకు బాత్రూమ్ ఫోటోలు తీసి యాప్లు అప్లోడ్ చేసే బాధ్యత అప్పగించడం ఎంతవరకు సమంజసమని అయితే సచివాలయ ఉద్యోగులు ఇప్పుడైతే ఫైర్ అవుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ పదోన్నతులు విధుల నిర్వహణకు ఉపయోగపడని సచివాలయ ఉద్యోగులు ఈ పనులకు చేయడానికి పనికొస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంలో 2 రోజులు సచివాలయ సంక్షేమ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు, వార్డు ఎడ్యుకేషనల్ ప్రాసెసింగ్ సెక్రటరీలు ఈ విధులు అప్పగించడం తగదని, ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఏపీ గ్రామవార్డు సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే పాఠశాలలో బాత్రూంలు కడుగుతూ నిరసన తెలియజేస్తూ ట్వీట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సో అన్న క్యాంటీన్ల బాధ్యతలు కూడా మాకు వద్దు అని సచివాలయ ఉద్యోగులు అంటారు. కాగా విజయవాడలో అన్న క్యాంటీన్ల మానిటరింగ్ ఆఫీసు పేరుతో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు విధులు నిర్వహించాలని చెప్పేసి విఎంసీ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఒక ఉద్యోగి ఎలా నిర్వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారనమాట. ఒకే ఉద్యోగి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఎలా నిర్వహిస్తారు అని చెప్పేసి. వీటితో పాటుగా ఇంటింటికి తిరిగి డ్రాప్అవుట్స్ సర్వే బాధ్యతలు కూడా అప్పగించారని, ఇన్ని పనులు ఎలా చేయాలని కూడా వారు ఉద్యోగులు సచివాలయ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు అయితే ప్రశ్నిస్తున్నారు. అదనంగా తోడు పథకం కింద చిరు వ్యాపారులను కూడా ఈ విధంగా సమీక్షించాల్సి వస్తుంది. సో మొత్తానికైతే అన్న క్యాంటీన్ల అదనపు బాధ్యత పైన అయితే మాకు వద్దు అంటున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగుల ఆవేదన ఏంటంటే బాత్రూమ్ వెరిఫికేషన్ డ్యూటీలు మాకు సంబంధం లేని స్కూల్ డిపార్ట్మెంటే మాకు సంబంధం లేనిది కాబట్టి వీటి గురించి మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి నారా చంద్రబాబు లోకేష్ గారిని అయితే కోరడం జరిగింది.